నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రిగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమం పెట్టుకుని పర్యటిస్తున్నటువంటి విషయంలో మేము స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు, వచ్చినటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తెలంగాణలో కాంగ్రెస్ చేతిలో పెట్టిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా వికసిత్ భారత్ 2047 దిశగా నరేంద్ర మోడీ గారు ప్రయాణిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రైజింగ్ 2047 అనే అంశాన్ని తీసుకొని 30 ట్రిలియన్ ఎకనామీ ఏదైతే నరేంద్ర మోడీ గారు భారత ఆర్థిక వ్యవస్థను తీసుకుపోవాలనుకుంటారో 3 ట్రిలియన్ ఎకనామీ తెలంగాణని కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకుపోవాలి. వికసిత్ భారత్ తెలంగాణ రైజింగ్ తో అనుసంధానంగా పనిచేయాలన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ వస్తున్నారు. పదే పదే చెప్పడమే కాదు, పలుసార్లు ప్రధానమంత్రిని కలిసిర్రు, మంత్రుల్ని కలిసిర్రు, ఎన్నో అంశాలు తెలంగాణ అంశాల గురించి చర్చ చేసిర్రు. ఈ రోజు RRR లాంటివి, ఈ రోజు ఫ్యూచర్ సిటీ లాంటి చాలా అవసరమైనటువంటి తెలంగాణ అభివృద్ధికి అవసరమైనటువంటి కొన్ని విషయాలపై ఎన్నోసార్లు చర్చలు జరిగింది. ఈ రోజు ప్రధానమంత్రి గారు ఎలా వస్తున్నారు కాబట్టి తెలంగాణలో విభజన హామీలో భద్రాచలంలో ఉన్నటువంటి 5 ముంపు గ్రామాలకు సంబంధించి అంశం కానీ, బయ్యారం ఫ్యాక్టరీ విషయం కానీ, విభజన హామీలో కూడా కొన్ని పెండింగ్ ఉన్న అంశాల గురించి కూడా ఈరోజు మాట్లాడాలని, దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీ బిడ్డలకు ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసి, కేబినెట్ లో ఆమోదం చేసి, ఆర్డినెన్స్ చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. దాని మీద కూడా ఈరోజు తెలంగాణ బీసీ బిడ్డలను ఉద్దేశించి ఒక బీసీ నాయకునిగా, ఎందుకంటే ఆయనే పెద్ద బీసీ నాయకుడు అని బీజేపీ నాయకులు చెప్తున్నారు కాబట్టి, ఒక బీసీ బిడ్డగా, బీసీ నాయకునిగా, ప్రధానమంత్రిగా ఈరోజు వాళ్ళ ఇప్పుడు పెండింగ్ ఉన్నటువంటి ఆర్డినెన్స్ ని ఏం చేస్తారనేది తెలియజేయాలి. జనగణనలో కులగణన కూడా చేస్తామని చెప్పారు కానీ అటువంటి అంశాలు ఏది కూడా దాంట్లో పెట్టలేదు. ఈ మధ్యకాలంలో 16, 17, 18 సమయంలో పార్లమెంట్ నిర్వహించి డీలిమిటేషన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ సీట్స్ ని, అలాగే మహిళా రిజర్వేషన్ ని పెట్టి, మహిళా రిజర్వేషన్ మేమందరం వ్యతిరేకమని చెప్పడానికి ప్రయత్నించిన వాళ్ళు. మేము మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదని పదే పదే చెప్తున్నాము. మేము చెప్పేది ఏంటంటే, డీలిమిటేషన్ మీరు 2027 సెన్సస్ తర్వాత తీసుకునే విషయమే అయితే, ఇప్పుడు జరుగుతున్న జనగణనలో బీసీ కులగణనకు సంబంధించిన అంశాలు ఏది కూడా దాంట్లో పెట్టలేదనే దాన్ని నరేంద్ర మోడీ గారు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఆయన వచ్చినప్పుడు డెఫినెట్ గా ఈ అంశాలన్నీ మాట్లాడాలి. ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. మాకు రాజకీయాలకు అతీతంగా డెవలప్మెంట్ కు సహకరించాలి. మేము తీసుకున్నటువంటి నిర్ణయం బీసీ కులగణన మీద కూడా వారిలో స్పందించాలని కోరుకుంటున్నాను.